ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ మధ్యకు రావటము, మిమ్మల్ని కలుసుకోవటము. వస్తూ అనుకుంటున్నాను, ఆదరణకర్త మినిస్టర్ పేరే ఆదరణ ఉంది ఏంటన్నా అని మా రోషన్ అడుగుతా ఉన్నా. అందరినీ ఆదరిస్తారమ్మా అని చెప్తా. నేను ఆశ్చర్యంగా అవునా అని అడిగాను. అవును, మరి ఎక్కడి నుంచి తెస్తారో ఏంటో తెలియదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఆదరిస్తూనే ఉంటారు, ఆలకిస్తూనే ఉంటారు, ఎవరినైనా కూడా వాళ్ళ ఏదున్నా కూడా అని చెప్తా ఉన్నారు. సంతోషం అనిపించింది. వచ్చినప్పటి నుంచి కూడా మీరు నన్ను ఆదరిస్తున్నటువంటి తీరులో నాకు ఏదో వెలుగు కనపడతానే ఉంది. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే అడుగుతా ఉన్నాను. రిబ్కా అక్క మాటలు కావచ్చు, మరి ఇక్కడ బ్రదర్ జోసెఫ్ గారు ఉన్నారు, పుష్ప గారు, మేరీ గారు, రామరెడ్డి గారు, పాల్ గారు, నేను అలా చూస్తూ ఉన్నాను. ఏదో ఒక వెలుగైతే కనిపిస్తూ ఉంది. ఆ బ్రైట్నెస్ ఏంటో సీరియస్లీ నాకు అర్థం కావట్లేదు. బాగా అనిపించింది. మనుషులం కదా, కొంచెం ప్రేమ చూపిగానే బాగా అది చాలా హత్తుకుపోయినట్టుగా ఉంటుందేమో. అదే ప్రేమ అభిమానాలు మీలో కనిపిస్తూ ఉన్నాయి. నాకెందుకో ఫస్ట్ టైం వస్తున్నట్టు అనిపించట్లేదు. బాగా నేను మీకు తెలిస్తే మీరు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రేమ ఒకసారే చూపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే రోషన్ మాట్లాడాడు, సుబ్బారెడ్డి అన్న మాట్లాడాడు, వెంకటరెడ్డి అన్న మాట్లాడాడు, అందరూ మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నంతసేపు నేను కాసేపు అక్కడ కూర్చొని వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, మీ కళ్ళు చూస్తూ ఉన్నాను. మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపిస్తున్నటువంటి దీవెనలు అనొచ్చో, పంచుతున్నటువంటి దీవెనలు అనొచ్చో, ఆశీస్సులు అవ్వచ్చు, చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని ఇస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వాస్తవంగా నన్ను ఇక్కడికి గుంటూరు వెస్ట్ పంపించినప్పుడు నేను మా చిల్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నాను. అక్కడ జనం వచ్చి బాగా క్లోజ్గా ఉండే కొంతమంది నాయకులు వచ్చి కూర్చొని కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఇట్లాగే ఎవరో వచ్చి, ఒక బ్రదర్ వచ్చే ఇంట్లో మాట్లాడుతూ, అమ్మ ఇది దేవుడు చిత్తంలోనే నువ్వు అనుకోవాలి, దీని గురించి ఎక్కువ నువ్వు ఆలోచించొద్దు, దేవుడు ప్రతిదీ ఏదో కారణం ఉంది నిన్ను అక్కడ పంపించడానికి, మంచిగా సో గో ఫర్ ఇట్ అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. సో ఇక్కడ కూడా నేను అదే నమ్ముతాను, మీ అందరితో ఏదో అనుబంధం ఉన్నట్టుంది, అందుకని మీ మధ్యకు మరి దేవుడు మా ముఖ్యమంత్రి గారి రూపంలో, జగనన్న రూపంలో పంపించాడు. ఖచ్చితంగా ఎల్లవేళలా మీ అందరికి కూడా అందుబాటుగా తోడుగా ఉండి, మీకు ఏదున్నా కూడా మీ రజనక్క, మీ ఇంటి అక్క చెల్లిలాగా మీ అందరికీ కూడా తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఏ మంచి కార్యక్రమంలో అయినా నా వంతు అండ కూడా మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందిస్తాను, ఉంటాను అని తెలియజేసుకుంటూ, ఇంత ప్రేమ చూపించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రార్థనలో ముఖ్యమంత్రి గారి గురించి అని ఎందుకు అంటున్నానంటే, వాస్తవానికి కొన్ని చోట్ల రాజకీయం మాట్లాడొద్దేమో, కానీ ఒక్కటి మాత్రం ప్రస్తావించాలి. ఈ రాష్ట్రంలో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక కుటుంబం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి అలాగే సంక్షేమ పథకాలు మీరు వినే ఉంటారు. వాస్తవంగా మీ ఉద్దేశంలో చెప్పాలంటే సంక్షేమ పథకాలు కాదు, జనానికి ఇస్తున్నటువంటి సేవా పథకాలు అనొచ్చు. అవన్నీ సేవ చేస్తూ ఉన్నాడు. సో మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఈ మార్గంలో ఒక సేవకుడిలాగా ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటున్నాడని చెప్పొచ్చు. అందుకని ఇలాంటి ఒక కుటుంబానికి ఖచ్చితంగా ఇలాంటి ఒక నాయకుడికి మీ ఆశీస్సులు ఉండాలి, మీ ప్రార్థనలు ఉండాలని కోరుకుంటూ, మీ మధ్యకు వచ్చిన నాకు కూడా ఉంటాయని ధైర్యం నాకు వచ్చింది. ఆకాంక్షిస్తూ, ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇది మొదలుకొను నేను మిమ్మను ఆశీర్వదించదను. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దామా? అందరం చేతులెత్తి విశ్వాసంతో 2 చేతులు ఇటువైపు చాపి లేచి నిలబడదామా? అయ్యా ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, కరుడా, నీ కొందనాలు. నీ దాసురాలను మీరు ఎంతగానో బలపరిచి నిజంగా తను నిలబడిన చోట ప్రభా ఆశీర్వాదకరంగా ఎంతోమందికి ప్రోత్సాహంగా ఎన్నో విధాలైన సేవా కార్యక్రమాలు చేపట్టి ఎదురులేనటువంటి రీతిలో నిలబడగలిగిన అభిషేకాన్ని ఉంచినందుకు వందనాలు. అధికారములు, రాజ్యాంగములు, చట్టములను నీ వలన కలుగుచూ ఉన్నావు ప్రభా. అత్యధికమైన విజయముతో, మెజారిటీతో ఈ ప్రాంతంలోనైనా ఈ 2024వ నెలలో సంవత్సరములో జరగబోతున్న ఎలక్షన్లో మీరు ఇవ్వబోతున్న విజయాన్ని బట్టి స్తోత్రము కలుగునుగాక, మహిమ కలుగునుగాక. నాయనా నీ పిల్లలు నిన్ను ప్రేమించిన వారు నిలబడినప్పుడు అయ్యా ఈ ప్రాంతానికి తన ద్వారా మీరు జరిగించాలనుకున్న సేవా కార్యక్రమాలు సంపూర్ణముగా జరిగించుటకు వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మీ నామములో గద్దిస్తూ ఉన్నావయ్యా. అద్భుతమైన నీ శక్తి నీ బిడ్డ జీవితంలో అనుగ్రహించబడును గాక. మీరు ఇవ్వబోతున్న అధికారాన్ని బట్టి నాయనా నీ సన్నిధిలో ప్రభా నిర్భయముగా ఈ ప్రాంతంలోనైనా అయా అడిగిన ప్రతి ఒక్క వ్యక్తికి, అడుగుపెట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆలోచన చెప్పిన ఆయన సమస్యలు పరిష్కరించే విధముగా నేనున్నాను, విన్నాను అన్న మాటకు అర్థాన్ని చేకూర్చే పరమార్థాన్ని అయ్యా చేకూర్చగలిగినట్లుగా అట్టి ఆత్మని దాసురాలకు అనుగ్రహించబడును గాక. సమయోచితమైన నీ కృప చేత అయ్యా ప్రతి ఒక్క స్థలములో మెలకువతో ఆలోచన కలిగి అడుగులు వేస్తూ ఉండగా నీ సన్నిధిలో ఆశీర్వదించబడును గాక. మా ప్రాంతానికి తీసుకొచ్చినందుకు మనసారా నేను స్తుతిస్తూ, మీరు మాత్రమే తనకు అప్పగించిన వ్యక్తుల్ని తను ఫాలో అయ్యేటువంటి వారికి కూడా అయ్యా నమ్మకస్తులుగా ఉండినట్లుగా సహాయం చేయనైనా దేని చేత కూడా వంచన చేయబడకుండా ప్రభా అయ్యా మంచి అనేటువంటి దాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా నిలబెట్టమని అడుగుచూ ఉన్నాం. బలపరచండి నాయన. అతిశయంగా నిలబడి ఒక రోజున నిన్ను గణపరచినట్లుగా విజయముతో మా మధ్యలోనికి నడిపించేందుకు నేను స్తుతిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా?